మమ్మల్ని అందరినీ సమకూర్చి ఈ అమూల్యమైన మాటలను తండ్రి మేము ధ్యానించుటకు మాకు ఇచ్చిన ఈ యొక్క ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు కూడా పాటలు ఎందో కంఠస్థ వాక్యాలు ఎందో మిమ్మల్ని కనపరిచున్నాము తండ్రి. తండ్రి సమయంలో మీ యొక్క మాటలను మేము ధ్యానించుకొని పోవచ్చుండగా మాకు సమయోచితమైన జ్ఞానాన్ని ఇవ్వమని వేడుకొనుచు చెబుతున్న నాకు మీ యొక్క పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని అనుగ్రహించమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. రైట్, దయచేసి అందరూ కూర్చుందాం. చేరు వచ్చిన దేవుని పిల్లైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను అందరికీ కూడా. మరొక దేవుని యొక్క మహాకృపను బట్టి మనం అందరం కూడా కలిసి ఆయన మాటలను ధ్యానించుకున్నటకు దేవుడిచ్చిన ఈ యొక్క అమూల్యమైన సమయాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి స్తుతులు చెల్లిస్తూ మరికొన్ని మాటలను చాలా జాగ్రత్తగా ఆలోచించేద్దాం. నిన్నటి ఈ వారములో కొన్ని మాటలు మనం ఆలోచించేయడం జరిగింది. ఏంటంటే అక్కడ అపోస్తలుడైన పౌలు గారు మృతుల పునరుద్ధానము అనే మాటను ఎందుకు ఉపయోగించవలసి వచ్చింది అని అంటే, కొరింథీ సంఘానికి వారికి లేఖ రాస్తూ వారితో మాట్లాడుతూ వారు అక్కడ తప్పిపోయినందుకు వారికి ఎన్నో ఉదాహరణలో అదొక ఉదాహరణే తప్ప మళ్ళీ మృతుల యొక్క బాప్తిస్మం అనేది తీసుకోవాలి అనే విషయాన్ని ఎక్కడ కూడా చెప్పలేదు. ఎందుకు అక్కడ ప్రస్తావించాడు అని అంటే, వారు అంటే పునరుద్ధానము లేదని ఆ సంఘం నమ్ముతుంది. అందుకనే అక్కడ అపోస్తలుడైన పౌలు గారు వేరే వారిని పక్క వారిని ఉదాహరణగా తీసుకొని వాళ్ళకి చెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు బాప్తిస్మం తీసుకుంటున్నారు అనమాట. మృతుల కొరకు అయిన బాప్తిస్మం ఎందుకు తీసుకుంటున్నారు అని అంటే, వాళ్ళకు పునరుద్ధానం ఉంది కాబట్టే వారు బాప్తిస్మం తీసుకుంటున్నారు. అలా అని వారిని ఉపయోగించి మాట్లాడుతున్నాడే కానీ అది కరెక్ట్ అని సంబోధించి మాట్లాడలేదు పౌలు గారు. రైట్, అలాగే మొన్నటి రోజున మనము ఒక ఉపమానాన్ని మనం ఆలోచన చేసాం. దేని గురించి అని అంటే, నిజమైన ద్రాక్షవల్లి అనే విషయాన్ని గురించి ఆలోచన చేసాం. అంటే యేసుక్రీస్తు వారికి ఉపమానాలు చెబుతున్నాడు అని అంటే దాంట్లో ఎన్నో ఉపదేశాలు దాగి ఉన్నాయనే విషయం మనం ఆలోచించాలి. అవునా? యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న ప్రతి మాట కూడా చాలా గొప్పవైనవి, విలువైనవి. అందుకనే ఉపమానాలు యేసుక్రీస్తు వారు చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు కూడా మరొక ఉపమానాన్ని మనం ఆలోచించేయడానికి ప్రయత్నించేద్దాం. బాగా ఆలోచించాలి. పిల్లలైన వారందరూ కూడా చెప్పేటప్పుడు మీరు వినాలి. మధ్యలో మిమ్మల్ని అడుగుతా, ఓకే? రైట్. మళ్ళీ ఈరోజు యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానాలలో మరొక ఉపమానాన్ని ఆలోచించగలిగితే, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, ఈ సువార్తలన్నిటిలో యేసుక్రీస్తు వారు చెబుతున్నప్పుడు సేమ్ మత్తయి సువార్తలో ఏదైతే రాయబడిందో మార్కు సువార్తలో అదే రాయబడి ఉంటుంది. మనకు అవే ఎదురవుతూ ఉంటాయి. బాగా ఆలోచించాలి. మత్తయి సువార్తలో ఇది చదివితే మీకు అర్థమవుతుంది. మత్తయి సువార్తలో ఏవైతే సంగతులు ఉంటాయో మార్కు సువార్తలో అవే సంగతులు మనకు కనిపిస్తుంటాయి. మార్కు సువార్తలో ఏవైతే సంగతులు కనిపిస్తాయో లూకా సువార్తలో కూడా మనకు అవే సంగతులు మనకు కనిపిస్తాయి. అలాగే యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఒక ఉపమానాన్ని చెప్పడం జరిగింది. కాబట్టి కొన్ని ఉపమానాలు మనం ఆలోచించేయడానికి ప్రయత్నించేద్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము, మత్తయి సువార్త 22వ అధ్యాయము 34వ వచనాన్ని ఆలోచించేద్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 34వ వచనం.
ఆయన సద్దుకాయల నోరు మూయించినని పరిసయ్యులు విని కూడి వచ్చిరి. వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుచు బోధకుడా ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞలు ఏదని ఆయన అడిగాను. ఎవరు అడిగారు ఇక్కడ అని అంటే ఒక ధర్మశాస్త్రోపదేశకుడు. రైట్. ఇదే మాట మరలా మార్కు సువార్తలు కనిపిస్తుంది. ఆ మాటను కూడా ఆలోచించేద్దాం. మార్కు సువార్త 12వ అధ్యాయము. మార్కు సువార్త 12వ అధ్యాయము 28వ వచనాన్ని ఆలోచించేద్దాం. శాస్త్రులలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరమిచ్చినని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైన దేనిదని ఆయన అడిగను. అందుకు యేసు ప్రధానమైనది ఏవనగా ఓ ఇశ్రాయేలు. ఇలాగా ఈ సందర్భం మరలా మార్కు సువార్తలో కనిపిస్తుంది. అవునా? ఇక్కడ ఒకే మాట రెండు సందర్భాల్లో మనకు కనిపిస్తుంది. అలాగే లూకా సువార్తకు వద్దాం. ఎందుకంటే ఈ రెండు పుస్తకాలలో కన్నా ఈ యొక్క లూకా సువార్తలో ఇంకా వివరణ అనేది ఎక్కువ ఇచ్చాడు. ఒక ఉపమానాన్ని ఆలోచన చేస్తున్న చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇక్కడ యేసుక్రీస్తు వారు మత్తయి సువార్తలో అంటే ఒకే ఉపమానమే, కానీ మత్తయి గారు రాశారు, మార్కు గారు రాశారు, లూకా సువార్త లూకా గారు కూడా రాశారు. ఈ సువార్తలలో ఈ ఒక ఉపమానము రెండు విధాలుగా రాసినట్టుగా మనకు కనపడుతుంది. అలాగే పదో అధ్యాయము, లూకా సువార్త 10వ అధ్యాయము 25వ వచనాన్ని ఆలోచించేద్దాం. ఇక్కడ ప్రతి మాటను కూడా చాలా జాగ్రత్తగా ప్రతి మాటను మనం ఆలోచించేయాలి. ఆ లూకా సువార్త 10వ అధ్యాయం 25వ వచనాన్ని ఆలోచించేద్దాం. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి బోధకుడా నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలెనని అడిగాను. రైట్. ఇక్కడ ఒక సందర్భం బాగా ఆలోచించాలి. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు. ఇందుకు ధర్మశాస్త్రోపదేశకుడు అంటే ఎవరు మనం బాగా ఆలోచించాలి. ఎందుకనంటే ప్రతి పదాన్ని మనం ఆలోచించేయాలి. ఇక్కడ ధర్మశాస్త్రోపదేశకుడు ఎవరు అని అంటే ఇప్పట్లో ఆలోచించేస్తే లాయర్స్ కదా, చట్టంలో మరి ఉంటున్నవారు లాయర్స్ అయిన వారు మనకు అనిపిస్తారు. వాళ్ళే ధర్మశాస్త్రోపదేశకులు, ధర్మాన్ని శాస్త్రులు వాళ్ళు. అలాగే పాత నిబంధనలో ఎవరు అంటే యూదుల్లో ఉన్నవారు ధర్మశాస్త్రోపదేశకులు, యూదులు వీళ్ళు. ఈ ధర్మశాస్త్రోపదేశకుడు ఎవరి దగ్గరకు వచ్చాడు అని అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు అతని యొక్క ఆలోచన ఎలా ఉంటాయి? అన్నీ బాగా తెలిసిన వ్యక్తి ధర్మశాస్త్రోపదేశకుడు. అంటే ఇప్పుడు అతని యొక్క మెంటల్ అంటే మన యొక్క ఆలోచనలో అతని మైండ్ ఎలా ఉంటుందంటే నాకు అన్ని విషయాలు బాగా తెలుసు అనే ఆలోచనతోనే అక్కడికి వచ్చాడు. బాగా ఆలోచించాలి. ధర్మశాస్త్రోపదేశకుడు అనగానే తక్కువ వాడుగా మనం ఆలోచించకూడదు. బాగా ధర్మశాస్త్రాన్ని బాగా పాటించిన వ్యక్తి, పట్టు సాధించిన వ్యక్తి. ఆ వ్యక్తి వచ్చి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చాడు. అంటే ఎలాగా ఆలోచనతో ఆయన అడుగుతున్నాడో మనం పసిగట్టాలి. ఆ ధర్మశాస్త్రోపదేశకుడు యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి నేర్చుకోవాలని అడుగుతున్నాడో లేకపోతే పరీక్ష పెట్టాలని అడుగుతున్నాడో మనం ఆలోచించాలి కదా. యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి ఏమని అడుగుతున్నాడు అని అంటే బోధకుడా
నిత్య జీవమునకు వారసులు ఎవరని, వారసులగుటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించుచు అడిగాడా, శోధించాడా? అంటే ఎలాంటి ఆలోచనతో వచ్చింటాడు ధర్మశాస్త్రోపదేశకుడు అంటే, యేసుక్రీస్తు వారు అతనికి ధర్మశాస్త్రోపదేశకుడు యేసుక్రీస్తు వారు ఎలా కనపడుతున్నాడు అంటే, ప్రతి ఎవరింటికి పిలిచినా వాళ్ళకి వెళ్ళిపోతున్నాడు. అంటే తక్కువ స్థాయి కదా అనే ఆలోచనతో, ధర్మశాస్త్రోపదేశకుని ఆలోచన యేసుక్రీస్తు వారికి ఎలా ఉందనంటే, యేసుక్రీస్తు వారు అంటే తక్కువ ఏమీ లేనివాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి ప్రతి గ్రామానికి వెళ్తున్నాడు. అలాగే మరి కాలినడకే కదా ఎక్కువగా వెళ్ళిపోయేది యేసుక్రీస్తు వారు. చిన్న గ్రామాలకు వెళ్ళి బోధిస్తున్నాడు, పెద్ద పట్టణాలకు వెళ్ళి బోధిస్తున్నాడు. అంటే ధర్మశాస్త్రోపదేశకుని యొక్క ఆలోచన మనం గ్రహించాలి. తక్కువ వాడిగా చూస్తున్నాడు ఎవరు? ధర్మశాస్త్రోపదేశకుడు అలాంటి ఆలోచనతో వచ్చి అడుగుతున్నాడు. ఒంటరిగా ఉండి అడుగుతున్నాడా? లేదు, జన సమూహం మధ్య ఉండి అడుగుతున్నాడు కదా. ఎలాగా? ఇతనికి తెలుసో తెలియదో కదా, ఇతనికి తెలుసో తెలియదో అని అందరి మధ్య వచ్చి అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? నిత్య జీవితానికి వారసుడు ఎవరు, కావాలంటే నేను ఏం చేయాలి అని అడుగుతున్నాడు. అంటే ధర్మశాస్త్రోపదేశకును కూడా నిత్య జీవితాన్ని గురించి తెలుసు, అవునా? అంటే ధర్మశాస్త్రాన్ని బాగా పఠించిన వ్యక్తే కదా. మరి ధర్మశాస్త్రంలో పాత నిబంధనలో ఎక్కడైనా నిత్య జీవితాన్ని గురించి వ్రాయబడిందా? మనం ఆలోచించాలి. ప్రతి మాటను కూడా మనం ఆలోచించాలి. ఇక్కడ ధర్మశాస్త్రోపదేశకుడు నిత్య జీవితాన్ని గురించి మాట్లాడుతున్నాడంటే ఆ విషయాన్ని గురించి బాగా తెలుసు. అందుకని తెలిసే అక్కడ అడుగుతున్నాడు. ఆయన తెలుసుకున్నాడు, తెలుసు, కానీ ఇతనికి తెలుసా లేదా, క్రీస్తు వారికి తెలుసా లేదా అని అడగడం వేరు. ఇక్కడ శోధిస్తున్నాడు, పరిశీలన చేస్తున్నాడు, టెస్ట్ చేస్తున్నాడు యేసుక్రీస్తు వారినే కదా. నిత్య జీవితానికి వారసులు ఎవరు, వెళ్ళాలంటే ఏం చేయాలి అని అడిగాడు. అందుకే ధర్మశాస్త్రోపదేశకుడు నిత్య జీవితాన్ని గురించి తెలుసు. మరి ఎక్కడుందో ఒకసారి ధర్మశాస్త్రంలో ఆలోచించేద్దాం. ఎందుకంటే ఇక్కడ అడుగుతున్నాడు అని అంటే ఆ విషయం బాగా తెలుసు ఆయనకి. చూద్దాం ఎక్కడుందో ఆ మాటలను కూడా. దానియేలు గ్రంథానికి వద్దాం. ఎందుకంటే ఈ యొక్క పుస్తకం మీరు అలాగే ఓపెన్లో పెట్టేసుకొని మనం అప్పుడప్పుడు బయటకు వెళ్తూ వస్తుంటాం. అంటే వేరే గ్రంథాలకు, వేరే పుస్తకాలు వెళుతూ వస్తుంటాం. ఎందుకంటే మనకు ఆధారాలు కావాలి కాబట్టి. ఇక్కడ నిత్య జీవితాన్ని గురించి మాట్లాడుతున్నాడంటే ఆ యొక్క ధర్మశాస్త్రోపదేశకుని గురించి, ఆయనకు నిత్య జీవితాన్ని గురించి కొంత అవగాహన ఉంటుంది. మరి ఎక్కడ రాయించాడు ధర్మశాస్త్రంలో నిత్య జీవితాన్ని గురించి అని ఆలోచించగలిగితే దానియేలు గ్రంథానికి వద్దాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనాన్ని ఆలోచించేద్దాం. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు కొందరు నిత్య జీవం అనుభవించుటకును కొందరు నిందల పాలగుటకును నిత్యముగా హేయలగుటకును మేలుకొందురు. అంటే ధర్మశాస్త్రంలో కొద్దిగా ఆయనకంటే అవగాహన ఉంది. దేని గురించి? నిత్య జీవితాన్ని గురించి కదా. ధర్మశాస్త్రాన్ని బాగా పఠించిన వ్యక్తి కదా ధర్మశాస్త్రోపదేశకుడు. ఎక్కడుంది అని అంటే మనకు ఒక అడ్రస్ దొరికింది. రైట్, మరలా ఇప్పుడు అక్కడికి వచ్చేద్దాం. లూకాసు వార్తకు వచ్చేద్దాం. లూకాసు వార్త 10వ అధ్యాయము 25వ వచనాన్ని మరలా చదువుతాం. ఇదిగో, ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకును నేనేమి చేయవలెనని ఆయనను శోధించుచు అడిగాడు. తర్వాత అంటున్నాడు, అందుకు ఆయన ఇప్పుడు యేసుక్రీస్తు అంటే ధర్మశాస్త్రోపదేశకుడు గురించి యేసుక్రీస్తు వారికి పసిగట్టాడు ఆల్రెడీ. అతను ఎలా అడుగుతున్నాడో, అతను క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడో, ఇతను ఎవరో ఆలోచించాడు. అంటే మనం కూడా సువార్తను ప్రకటించడానికి వెళ్ళిపోయేటప్పుడు అందులో చదువుకున్నవారు ఉంటారు, చదువు లేని వారు ఉంటారు, బాగా చదువుకున్న వారు కూడా ఉంటారు. అలా యేసుక్రీస్తు చెబుతున్నప్పుడు కూడా
సామాన్యుడు కదా ధర్మశాస్త్రోపదేశకుడు, బాగా జ్ఞానాన్ని ఆయన అడుగుతున్నాడు. అడిగిన దానికి యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, అందుకు ఆయన ధర్మశాస్త్రం అందేమి రాయబడి ధర్మశాస్త్రం అందేమి వ్రాయబడి ఉన్నదని నీవేమి చదువుతున్నావని నీవేమి చదువుచున్నావని అతన్ని అడిగాడు. ఎవరు అడిగారు? యేసుక్రీస్తు వారు. అంటే యేసుక్రీస్తు వారు అతన్ని అడిగిన క్వశ్చన్ని పసిగట్టి ఎలా అడుగుతున్నాడు? ఫస్ట్ అడిగాడు ఏమని? నిత్య జీవితానికి వెళ్ళాలంటే నేనేం చేయాలని అడిగాడు. రైట్. ఇతను ఎలా అడిగాడు? తెలుసుకోవాలని అడిగాడా? పరీక్ష పెట్టాలని అడిగాడా? పరీక్ష పెట్టాలని అడిగాడని తెలుసుకొని ఇతను రివర్స్గా క్వశ్చన్కి జవాబు క్వశ్చనే మరలా వస్తుంది కదా. ఏమని క్వశ్చన్ వస్తుంది? మరలా జవాబు ఏంటంటే, అందుకు ఆయన ధర్మశాస్త్రం అందేమి వ్రాయబడి ఉన్నది. ఎందుకంటే ధర్మశాస్త్రోపదేశకుడు నీవు కాబట్టి, ధర్మశాస్త్రాన్ని బాగా పఠించిన వ్యక్తి నీవు కాబట్టి, రైట్, ధర్మశాస్త్రం మళ్ళీ ఏమని వ్రాయబడింది? నువ్వు ఏం చదువుకున్నావు? అదే ఉంది అక్కడ, చూద్దాం. నీవేమి చదువుకున్నావని అతనిని అడిగాడు. ఎవరు? యేసుక్రీస్తు వారు. తిరిగి ఆన్సర్ ఏంటి? క్వశ్చన్ వచ్చింది. ఆన్సరే క్వశ్చన్ ఇప్పుడు యేసుక్రీస్తు వారికి కదా. మరి ఈయన చక్కటి సమాధానాన్ని ఇచ్చాడు. ఏం సమాధానం ఇచ్చాడు అని అంటే చూద్దాం కింద. అతడు నీ దేవుడైన ప్రభువును. ఇంతకీ ఎలా వెళ్ళాలి? ధర్మశాస్త్రంలో నిత్య జీవితానికి వెళ్ళాలంటే మేము ఏం చేయాలి ప్రభువా అని ఆయన అడిగితే, ఆయన మరలా క్వశ్చన్ వేసి, ధర్మశాస్త్రంలో మరి ఏమనుంది, నువ్వేం చదువుకున్నావు అక్కడికి వెళ్ళాలి అని అంటే అని అడిగినప్పుడు ఏముందంటే ప్రభువా అని ఇక్కడ చెప్తున్నాడు ధర్మశాస్త్రోపదేశకుడు. అందుకు అతడు, నీవు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణ శక్తితోను నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలెననియు నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెననియు వ్రాయబడి ఉన్నదని చెప్పాను. రాయబడి ఉన్నదని ఎవరు చెప్పారు? బాగా వినాలి మీరు. ఎవరితో చెబుతున్నారో మీరు వినకపోతే మొత్తం పులిహోర అయిపోద్ది కదా. అందుకనే ఫస్ట్ ఎవరు అడిగారు? ధర్మశాస్త్రోపదేశకుడు యేసుక్రీస్తు వారిని అడిగాడు. ఏమని? నిత్య జీవితానికి వారసుడు కావాలంటే నేను ఏం చేయాలని అడిగాడు. రైట్. ఎలా అడిగాడు? టెస్ట్ చేయించాలని అడిగాడు. రైట్. తెలుసుకొని యేసుక్రీస్తు మరలా రిటర్న్ ఏమి అడిగాడు? రైట్, నువ్వు అంటే తెలుసుకున్నాడు బాగా, ధర్మశాస్త్రాన్ని బాగా పఠించిన వ్యక్తి నా దగ్గరకు వచ్చాడని తెలుసు యేసుక్రీస్తు వారికి. అలా అడిగి, మరి ధర్మశాస్త్రం నువ్వు ఇన్ని రోజులు పాటిస్తున్నావు కదా, మరి ఏముంది ధర్మశాస్త్రంలో? నిత్య జీవితానికి వెళ్ళాలని ధర్మశాస్త్రంలో కూడా ఉంది కదా, మరి ఏం చేస్తే నిత్య జీవం వస్తుందని ధర్మశాస్త్రంలో చెప్పుకున్నాడు? నువ్వు ఏం చదువుకున్నావు అడిగినప్పుడు ఇతను కరెక్ట్ ఆన్సర్ ఇచ్చాడు యేసుక్రీస్తు వారికి. నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలముతో ఇవన్నీ కూడా దేవుణ్ణి ఆరాధించాలి, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించాలి అని నేను చదువుకున్నాను ప్రభువా అని అడిగాడు. రైట్. ఇప్పుడు ఈ మాటలు ధర్మశాస్త్రంలో ఉన్నాయా? ఎక్కడున్నాయి? పాత నిబంధనలో ఉన్నాయి కదా. ఒకసారి ఆలోచించేది. ఎందుకంటే ఇక్కడ వీరిద్దరు మాట్లాడుతున్నప్పుడు వీరిద్దరి యొక్క ఆలోచనలు, వీరిద్దరు క్వశ్చన్ ఆన్సర్స్ మనం ఆలోచించాలి. ఇతను ఏం చెబుతున్నాడు, ఇది కరెక్టే కాదా, ధర్మశాస్త్రం ఉందో లేదో మనం ఆలోచించేద్దాం. నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలముతోనూ అనే మాటలు పాత నిబంధనలో మనకు కనపడతాయి. ఎక్కడ అని అంటే ఒకసారి ద్వితోపదేశకాండానికి వద్దాం. ద్వితోపదేశకాండం గుర్తుకొచ్చిందా? తీయండి అందరూ కూడా. ద్వితోపదేశకాండం 6వ అధ్యాయం చదవండి. 6వ అధ్యాయం 5వ వచనం. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. రైట్. ఇక్కడ ధర్మశాస్త్రోపదేశకుడు చెప్పింది కరెక్టా అంటే రైట్, కరెక్టే. ఇంకొక మాట కూడా అన్నాడు లూకాసు వార్తలో, నిన్ను వలె నీ పొరుగువాన్ని. ఉందా ధర్మశాస్త్రంలో? ఉందా? ధర్మశాస్త్రంలో ఈ మాట ఉందా లేదా? ఉందా లేదా? ఉంది. చూద్దాం ఆ మాట కూడా. రైట్. లేవియకాండంలో ఉంటుంది. లేవియకాండము 19వ అధ్యాయము. లేవియకాండం ప్రతి మాటను కూడా మనం ఆలోచించాలి. లేవియకాండం 19వ
అధ్యాయము 18 వచనంలో మనకు కనపడుతుంది అన్నమాట. లేవికాండం 19వ అధ్యాయం 18వ వచనంలో ఏమంటున్నాడు? కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపం నీ ఉంచుకొనక, ప్రజల మీద కోపం ఉంచుకొనక, నిన్ను వలె నీ పొరుగువాణిని ప్రేమింపవలెను. పొరుగువాన్ని ప్రేమింపవలను. అతను ఆన్సర్ ఇచ్చాడు ఏమని అంటే, ధర్మశాస్త్రాన్ని బాగా పఠించిన వ్యక్తిగా అతనికి ఉంది కాబట్టి యేసుక్రీస్తుని అడిగిన వెంటనే ఆయన సమాధానం ఇవ్వడం జరిగింది. రైట్, ఇక్కడి వరకు బాగానే ఉంది. మరలా ఏమని అడుగుతున్నాడు తెలుసా? మరలా ఎలా అడుగుతున్నాడు తెలుసా? కింద వచనాల్ని మనం ఆలోచించేద్దాం. నేను యెహోవాను. ఇక్కడ లూకాసు వార్తకు వద్దాం. ఇప్పుడు లూకాసు వార్త 10వ అధ్యాయం 27వ వచనాన్ని మరలా ఆలోచించేద్దాం. అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలననియు, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలననియు వ్రాయబడి ఉన్నదని చెప్పాను. ఇప్పుడు మనం పాత నిబంధనలో చదువుకున్నవి ఆనాడు ధర్మశాస్త్ర ఉపదేశకునికి తెలుసు. నిత్య జీవితానికి వెళ్ళాలి అని అంటే ఇవి చేస్తేనే వస్తుందని పాత నిబంధనలో దేవుడు చెప్పాడు. అదే యేసుక్రీస్తు వారికి చెప్పడం జరిగింది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడో చూద్దాం. అందుకు ఆయన నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి. నువ్వు సరిగ్గా ఉత్తరం ఇచ్చితే, నువ్వు కరెక్ట్గా చెప్పావు, నువ్వు సరిగానే చెప్పావు. ఎందుకంటే నిత్య జీవితానికి వెళ్ళాలంటే పాత నిబంధనలో ఇవి చేస్తేనే వెళ్తారు అనే మాటను నువ్వు కరెక్ట్గా చెప్పావు. అలాగూ చేయము, అప్పుడు జీవం నిచ్చేదనని అతనితో చెప్పాను. అంటే యేసుక్రీస్తు వారు ఎలాగో చెబుతున్నాడో మనం ఆలోచించాలి. మొత్తం కూడా అక్కడ సందర్భం ఏంటి అని అంటే, అక్కడ ఎంతోమందికి వాక్యం చెబుతున్నాడు యేసుక్రీస్తు వారు. ఎంతోమందికి వాక్యం చెబుతున్నప్పుడు మధ్యలో లేచి ఒక వ్యక్తి అడిగాడు, ధర్మశాస్త్రోపదేశకుడు, నిత్య జీవితానికి వారసుడు నేనేం చేయాలన్నప్పుడు ఏం అడిగాడు? నువ్వు ధర్మశాస్త్రోపదేశకుడు కదా, మరి ధర్మశాస్త్రం ఏముంది అని అన్నప్పుడు మరి ఈ విషయాలనే చూపిస్తే అవును నువ్వు చెప్పింది రైటే, కాబట్టి ఇవి చేయ అన్నాడు యేసుక్రీస్తు వారు. ఎక్కువ మాట్లాడలేదు తెలుసు. అక్కడ యేసుక్రీస్తు వారు కూడా ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడి క్లోజ్ చేసేసాడు, అంతే కదా. ఎక్కువ ఏమైనా మాట్లాడా? హిస్టరీ ఏమైనా తీసుకొచ్చాడు అక్కడ? నువ్వు చేయాలంటే పరలోకం ఇవన్నీ ఏమైనా తీసుకొచ్చాడా? ఏం తీసుకొని రాలేదు అక్కడ. ఓన్లీ ఒకే మాట, అతను ఏదైతే చెప్పాడో అదే చేయమని రిటర్న్ చెప్పేసాడు, సైలెంట్ అయిపోయింది అక్కడ. అందుకని యేసుక్రీస్తు వారు కూడా అప్పుడప్పుడు కూడా మరి కైసరుకు పన్నిచ్చుట న్యాయమా అని అడిగినప్పుడు ఏమని చెప్తాడు? కైసరుకు పన్నిచ్చుట న్యాయమని అడుగుతారు. అప్పుడు కైసరు గురించి చరిత్ర గురించి ఏమని ఎత్తుకొని ఏమని చెప్పాడా? ఒకే మాట తీసుకొచ్చాడు. మీ దగ్గర కాయిన్ ఉందని అడిగాడు. ఉందా? తీసుకుంటానని అడిగాడు. తీసుకుని వచ్చిన తర్వాత దీనిపైన ఎవరు బొమ్మ ఉంది? అయితే కైసరికి ఇచ్చి దేవునికి ఇచ్చి ఇంక సైలెంట్గా అక్కడికి అయిపోయింది అంతే. ఎక్కువగా ఏమైనా మాట్లాడా? లేదు, సింపుల్గా తెగ్గొట్టాడు యేసుక్రీస్తు వారు. అలాగే ఇక్కడ కూడా ఎలాగ తెగ్గొట్టాడంటే, నువ్వు అవే కదా, సరే అది చేస్తే నీకు నిత్య జీవం వచ్చేస్తుందని అడిగాడు, చెప్పేస్తాడు, సైలెంట్ అయిపోయింది అక్కడ. కానీ ఈయన ఎవరు? ధర్మశాస్త్ర ఉపదేశకుడు కదా. ఇతని ఆలోచన ఎలా ఉంటాయి? ఇంతమందిలో ఇతన్ని ఏదో అంటే ఇతను ఓడించాలి కదా, నేనే 10 మందిలో గొప్పగా అనిపించుకోవాలి ఆలోచనతో అడిగాడు, శోధించాడు. సమాధానం వచ్చేసరికి సైలెంట్ అయిపోయాడు. ఇంకా మనసు ఒప్పుకోలేక ఇంకా కొన్ని మాటలు అడుగుతున్నాడట. బైబిల్ అతని గురించి ఇంకేం చెప్పబడుతుందంటే చూద్దాం. ఫోన్ సైలెంట్ పెట్టేసుకోండి. రైట్, 29 వచ్చిందని ఆలోచించేద్దాం. అయితే తాను నీతిమంతుడైనట్టు, బాగా ఆలోచించాలి, ఈ మాటలు బాగా ఆలోచించాలి. అయితే తాను నీతిమంతుడైనట్టు కనబరచకొను గోరి. ఎలా అడుగుతున్నాడట? అతడే నీతిమంతుడని కనపరుచుకొనబోతున్నాడు. అంటే అందరి ఎడల నేనే నీతి, అతని కన్నా యేసుక్రీస్తు వారి కన్నా నేనే గొప్పవాని, నేనే జ్ఞానవంతుడని అనిపించుకోవడానికని మరలా అడుగుతున్నాడు యేసుక్రీస్తు వారిని. ఏమని అడుగుతున్నాడో చూద్దాం ఆ మాటలు కూడా. కింద అతడు అవును గాని నా పొరుగు వాడేవాడని ఏమని అడిగాడు క్వశ్చన్ ఇది? నా పొరుగు వాడు ఎవరు? సరే మిమ్మల్ని అడుగుతున్నా, ఎవరండి? ఇంటి పక్కన వాళ్ళ? అయితే ఇంటి వెనుకల వాళ్ళు కదా. సరే ఇంటి వెనుకలు అనగా అందాం, ఇంటి సైడ్కి ఉన్న వాళ్ళు కదా. సరే ఈ వీధి వాళ్ళు అనుకుందాం, పక్క వీధులు కదా. ఎవరు మీ పొరుగోళ్ళు?
ఆయన అడిగిన క్వశ్చన్కి మనమైతే సైలెంట్గా అయిపోతాం మనమైతే అసలుకి. ఎందుకంటే ఏది చెప్పినా అది దొరికిపోయి సైలెంట్ అయిపోతాను. రిటర్న్ మాట ఎందుకంటే అతను ఎలా అడుగుతున్నాడు, నేనే జ్ఞానవంతుణ్ణి కదా, కనపరుచుకోవాలని అడుగుతున్నాడు ధర్మశాస్త్రోపదేశకుడు. అది గ్రహించి యేసుక్రీస్తు చక్కగా దాని గురించి ఒక ఉపమానం తీసుకొస్తుంది. ఈ ఉపమానం గురించి మీకు పైన అంతా చెప్పాను. ఎందుకని ఇది చెబితేనే, పైన చెబితేనే మీకు కింద అర్థమైంది ఎందుకు చెప్పాడు, ఎందుకు ఉపమానాన్ని తీసుకొచ్చాడు అని. రైట్, చూద్దాం, బాగా ఆలోచించాలి మాటలు. ఏమంటున్నాడు ఇక్కడ 31వ వచనంలో, 30వ వచనం మళ్ళీ చదువుదాం అంటున్నాను. అందుకు యేసు ఇట్లా నేను 29, అయితే తాను నీతిమంతుడైనట్టు కనపరుచుకోరి అతడు అవును కానీ అంటే కొద్దిగా మాటలు వేరేలా లేవు. అవును కానీ, నువ్వు చెప్పేది ఓకేలే కానీ, కరెక్టే కానీ అంటున్నాడంటే ఇంకా సంతృప్తి కాలే. ఎందుకంటే కరెక్ట్ మాట వచ్చే లోపల కొద్దిగా మనసుకి ఏదో అంత అందరి ముందు నేను ఇది అయిపోయినాను కదా అని ఆలోచన పడిపోయింది. ఎవరికి? ధర్మశాస్త్రోపదేశకుడు. అవును కానీ అంటున్నాడంటే ఇంకా ఏదో ఉంది మనసులో కదా. కొద్దిగా కరెక్ట్గా చెప్పుకోకున్నప్పుడు కవరింగ్ చేసుకునే మాటలు ఉంటాయి చూడు, కవరింగ్ సైకాలజీ లాగా వీళ్ళు మాటలు ఉంటాయి అన్నమాట. అలాగా అవును కానీ బతుకుడు అవునే కానీ ఇప్పుడు ఏం అడుగుతున్నాడంటే తాను ఎంత 28 వచ్చినా కదా, 29 కానీ నా పొరుగువాడు ఎవడని యేసుని అడిగాను. అడిగిన వెంటనే సరే ఇతనికి ఇలా చెబితే అర్థం కాదని అతని రూట్లోకి వెళ్ళి చెప్పేసాడు యేసుక్రీస్తు. అందుకని ఒక ఉపమానాన్ని తీసుకొచ్చాడు. ఇక్కడ ఏమంటున్నాడో చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే ఉపమానాలలో ఏమున్నాయి? ఉపదేశాలు దాగి ఉన్నాయి. అందుకని ఈ మాటను ఆలోచించాడు. 30వ వచనంలో ఏమంటున్నాడు? అందుకు యేసు ఇట్లా నేను ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. ఇక్కడ ఒక మాటను మనం ఆలోచించేద్దాం. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారట? ఒక మనుష్యుడు యెరూషలేములో నుంచి యెరికో పట్టణానికి వచ్చాడట. ఎవరు? ఒక మనుషుడు. పేరు చెప్పబడలేదు, అతను ఎలాంటి వాడో చెప్పబడలేదు. ఒక మనుషుని గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని చెబితే, ఇంతకీ ఈ ప్రదేశాలు నిజంగా ఉన్నాయా? ఊహించేమని మాట్లాడుతున్నాడా? యెరూషలేం పట్టణము ఉంది, యెరికో ఉంది. ఒకసారి మనము లాస్ట్లో మరి మ్యాప్లో చూద్దాం. ఎందుకనంటే యెరూషలేం అనేది ఉన్నతమైనది, అంటే హైట్గా ఉన్నదని చెబుతున్నాడు అక్కడ కదా. యెరూషలేం నుంచి యెరికో పట్టణ దిగువ ప్రాంతము అని సంబోధించి మాట్లాడుతున్నాడు అక్కడ. అందుకేసి ఇట్లనే ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్తున్నాడు. అంటే యెరూషలేం అనేది ఒక ఉన్నతం, అంటే హైట్గా ఉన్న ప్రదేశం కదా. చూద్దాం, మ్యాప్ను ఒకసారి ఆలోచించేద్దాం. మ్యాప్ను ఆలోచన చేస్తే మనకు కొద్దిగా అవగాహన వస్తుంది. ఎక్కడనంటే మ్యాప్లో చివరి పేజీలో క్రొత్త నిబంధన పాలస్తీనా అని ఉందా? ఇంకొక పేజీ వెనక్కి తిప్పేయండి. క్రొత్త నిబంధన కాలపు పాలస్తీనా అనే పెద్ద పేరుతో ఉండి అదొక మ్యాప్ ఉందా? రైట్. ఇప్పుడు ఎక్కడుంది యెరూషలేం? కింద యూదయ అని ఉందా? యూదయ ఉందా? రైట్, అక్కడ చూద్దాం. యూదయ పైన బెత్లెహేము పైన బెతానియా, పైన ఉంది యెరికో. రైట్, యెరికోనా? యెరూషలేం ఉంది అక్కడ. యెరికో ఎక్కడుంది? దాని కుడివైపునే ఉంది చూడండి, దాని కుడివైపునే. కానీ ఇక్కడ చూస్తే యెరికోనే పైన ఉన్నట్టుగా, యెరూషలేం కింద ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. కానీ ఇది ఒక మ్యాప్ కాబట్టి ఇలా కనబడుతుంది మనకు, అంతే. సైడ్కి ఉంది అంతవరకే ఇది. కానీ మన రియల్ ప్లేస్లోకి వెళితే యెరూషలేం అనేది ఒక హైట్ ఉన్న ప్రదేశం. ఈ యెరికోకు యెరూషలేముకు దాదాపుగా 17-18 మైళ్ళ దూరం ఉంటుందట కదా. యెరికోకు యెరూషలేం పట్టణానికి ఒక 17-18 మైళ్ళ దూరం అనేది ఉంటుందని మనకు హిస్టరీలో మనకు చెప్పబడింది. ఎందుకంటే రియల్గా ఇప్పుడు ఆ ప్లేసులు కూడా ఉన్నాయి. ఆ ప్లేస్ని ఆధారం చేసుకుని ఎన్ని మైళ్ళు ఉన్నాయి అని హిస్టరీని కూడా మనకు చెప్పడం జరిగింది. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారంటే ఇప్పుడు యెరూషలేం నుంచి
ఎరుకో పట్టణానికి వచ్చాడు. ఇక్కడ యూదయ పైన కూడా ఏముంది, సమరయ, గలిలయ, ఇవన్నీ ఏంటి దేశాలు, ఇవన్నీ దేశాలు. బాగా ఆలోచించండి. సమరయ అనే దేశం కూడా మనకు కనపడుతుంది. ఇది ముందు కూడా వస్తుంది, ఇది జ్ఞాపకం చేసుకున్నాం. రైట్. ఇప్పుడు మరలా లూకాసు వార్తకు వద్దాం. లూకాసు వార్తలు ఎన్నో వచ్చినాం, 10:30 చదువు మాటలు. అందుకు యేసు ఇట్లా, నేను ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచుండగా దొంగల చేతిలో చిక్కుకొనెను. ఒక మనుషుడు వస్తున్నప్పుడు, అంటే ఆ ఏరియా అంతా ఎలాంటిదట, దొంగలు ఎక్కువగా ఉన్న ప్రదేశం కదా, అందుకని దొంగల చేతిలో చిక్కబడిను. తర్వాత వారు అతని బట్టలు దోచుకొని అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొర ప్రాణంతో విడిచిపోయి ఏం జరిగింది పరిస్థితి? ఒక ఉపమానం చెప్తున్నాడు యేసుక్రీస్తు. బాగా ఆలోచించాలి. ఉపమానం చెబుతున్నాడు ఏమని, ఒక మనుష్యుడు యెరూషలేము నుంచి యెరికో పట్టణానికి వెళ్ళిపోతున్నప్పుడు మార్గ మధ్యంలో దొంగలు వచ్చి అతని దగ్గర ఉన్న బట్టలను మొత్తం కూడా తీసేసుకుని కొట్టేసి వెళ్ళిపోయారు కదా. ఇంకా చివరి చావు బ్రతుకులో ఉన్నాడు. రైట్. ఇప్పుడు ఆ ఉపమానాన్ని చెబుతున్నప్పుడు బాగా ఆలోచించి బాగా చూడండి అని అక్కడున్న వారందరికీ చెబుతూ, ఎవరు చెప్తున్నాడు ముఖ్యంగా, ధర్మశాస్త్రోపదేశకుని. ఎందుకంటే అతనికి అది క్వశ్చన్ అడిగాడు, బాగా చూడని చెబుతూ ఇప్పుడు మిమ్మల్ని కూడా చూడమని చెప్తున్నా, బాగా చూడండి అని. ఏమంటున్నాడు తర్వాత, అప్పుడు ఒక యాజకుడు, ఇప్పుడు బాగా ఆలోచించాలి మాటలో, అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. ఆ త్రోవకు వెళ్ళుచుండగా ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతను చూచి ప్రక్కగా పోయెను. ఎవరు? యాజకుడు. యాజకుడు అంటే ఎలాంటి స్థానాన్ని పొందుకున్న వ్యక్తి అతను? దేవాలయములో యాజకత్వం అంటే అప్పట్లో ఒక పాస్టర్ గారు లాంటి వాడు. యాజకుడు అంటే చాలా గొప్పవాడు. బాగా యాజకుడు కానీ బాగా ధర్మశాస్త్రాన్ని, దేవుని యొక్క ప్రేమను తెలుసుకున్న వ్యక్తి మరి ఎవరు? ఇక్కడ యాజకుడు. అంటే యాజకుడు అనగానే బాగా విషయాలు బాగా తెలిసి ఉండాలి. కానీ అతను ఏం చేశాడట, పక్కిపోయాడు. రైట్. తర్వాత ఇంకెవరు వచ్చారంటే, ఫస్ట్ యాజకుడు వచ్చాడు, తర్వాత ఎవరు వచ్చారట, అలాగుననే లేవీడొకడు ఆ చోటుకు వచ్చి చూచి ప్రక్కగా పోయెను. ఎవరు వచ్చారు మరలా? లేవియే వచ్చాడు. ఈ లేవి గోత్రము నుంచి ఎవరు వచ్చారు? యాజకులైన వారు వచ్చారు. అవునా? లేవి ఎవరు కుటుంబం నుంచి వచ్చాడు? లేవి యాకోబు కుటుంబం నుంచి వచ్చాడు. లేవి గోత్రం నుంచి అహరోనులో అయిన వారు వస్తారు కదా. అహరోను నుంచి యాజకత్వం ప్రారంభమవుతుంది. అక్కడ నుంచి ఇంక యాజకులు, వీళ్ళు కూడా లేవీయులే కదా. ఇద్దరు వచ్చారు ఇక్కడ ఒక వ్యక్తి దగ్గర, కానీ ఇద్దరు ఏం చేశారట, పక్కకి వెళ్ళిపోయారు. రైట్. మూడో వ్యక్తి ఒకరు వచ్చారు. అయితే ఎన్నో వచ్చినాం, 33 వచ్చినాం. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చాడు. ఎవరు వచ్చారు ఇప్పుడు? సమరయుడు. ఇందాక మనం మ్యాప్లో సమరయ దేశం అని కూడా చూసుకున్నాం కదా. ఇందుకు సమరయులు అంటే ఎవరు అనే విషయం తెలుసు కదా మనకి. సమరయులు ఎవరు? ఈ జనాంగము మిశ్రిత జనాంగం. అంటే ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు దేవుడు అంటే బాగా దేవుళ్ళు ఉన్నవారు ఇశ్రాయేల్ ప్రజలు. వారు ఏం చేశారు, వేరే జనాంగముతో కలిసి వారికి పుట్టిన వారే సమరయులు కదా. అప్పటి నుంచి యూదులైన వారు వీరిని ఎలా చూసేవారు? తక్కువ కులంలో, తక్కువ వారుగా. వారి పేరు వింటే వీళ్ళు కోపం వచ్చేది. అట్లే వారిని చూస్తే అసలు దూరం నుంచి వస్తున్న వాళ్ళు తప్పుకొని వెళ్ళిపోయేవారట. సమరయులుగానే యూదులకు చాలా కోపం. ఎందుకు? ఆనాడు వాళ్ళు అలాగే చేశారు కదా. ఇశ్రాయేల్ ప్రజలతోనే పిల్లలు కానారు. కానీ వాళ్ళు ఏం చేశారు? వేరే జనాంగముతో వివాహం చేసుకొని పిల్లలు కలిగిన వారే సమరయులు కదా. ఆ సమరయులు ఒక వ్యక్తి వచ్చాడు ఇప్పుడు ఎవరి దగ్గరికి? పడిన దగ్గరికి. ఎందుకు తీసుకొచ్చాడంటే, ఇక్కడ సమరయుని ఎందుకు తీసుకొచ్చాడంటే, ధర్మశాస్త్రోపదేశకుడు ఎవరు అంటే యూదుడు కదా. యూదుడు సమరయుడు అనగానే, పేరు వినగానే ఇష్టపడేవారు కాదు. కాబట్టి వాళ్ళ ఆలోచన ఏంటంటే, పరలోకం మాకే ఇస్తాడు, వాళ్ళకి ఎందుకు ఇస్తాడు అని ఆలోచనలో ఉన్నారు. ఎవరు?
యూదులు, ఇశ్రాయేలు యూదులు. అందుకని ఎవరిని తీసుకొస్తున్నాడు అని అంటే సమరయుని తీసుకొస్తున్నాడు. అందుకని యేసుక్రీస్తు వారు ఎవరి గురించి వచ్చాడు? పాపుల గురించే, అనారోగ్యం గలవాని గురించే వచ్చాను, కానీ ఆరోగ్యవంతునికి వైద్యుడు అవసరత లేదు. యేసుక్రీస్తు వారు కూడా వచ్చినప్పుడు ఎవరితో భోజనం చేయడానికి ఇష్టపడుతున్నాడు ఎక్కువగా కదా? చూద్దాం, ఆ మాటను కూడా మనము ఆలోచించేద్దాం. మత్తయి సువార్తలో ఉంది కదా మాట. మత్తయి సువార్త 9వ అధ్యాయం 10వ వచనాన్ని ఆలోచించేద్దాం. అక్కడ యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు అక్కడ ఎవరితో భోజనం చేస్తున్నాడో మనం బాగా ఆలోచించాలి. ఎవరితో మరి భోజనం చేస్తూ కూర్చున్నాడో మనం ఆలోచించాలి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 10వ వచనం. 9వ అధ్యాయం 10వ వచనం ఏమంటున్నాడంటే, ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండి ఉండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుండరి. పరిసయ్యులు అది చూచి మీ బోధకుడు సుంకరులతోను పాపులతోను కలిసి ఎందుకు భోజనం చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగారు పరిసయ్యులందరూ కూడా. అంటే ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చాడు. ఎవరితో ఎక్కువగా సాంగత్యం చేస్తున్నాడు యేసుక్రీస్తు వారు కూడా? పాపులతో. ఎందుకంటే వాళ్ళు మార్చాలని ఆయన సాంగత్యం కలిసిపోతున్నాడు అక్కడ కదా. మరి యూదులు మరి సమరులు అంటే ఇష్టం ఉండదా అని అంటే ఇష్టం ఉండదు, వాళ్ళిద్దరికంటే పడదు. అందుకనే సమరయ స్త్రీ ఉంటుంది కదా యేసుక్రీస్తు వారు కదా దాహం దగ్గర అక్కడికి వచ్చినప్పుడు ఆవిడేమంటుందో అది కూడా ఆలోచించేద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం 9వ వచనాన్ని ఆలోచించేద్దాం. ఆ సమరయ స్త్రీ ఎవరు? ఆవిడ సమరయ. ఆ స్త్రీ ఎవరు? సమరయ స్త్రీ. ఆ సమరయ స్త్రీ యూదుడవైన నీవు ఎవరితో మాట్లాడుతున్నారు ఇక్కడ? యేసుక్రీస్తు వారితో మాట్లాడుతున్నారు. ఏమని? యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమున కిమ్మని ఎలాగ అడుగుచున్నావని ఆయనతో చెప్పను. ఎందుకు అడుగుచున్నావు నాతో? ఎందుకంటే యూదులకు సమరయ అస్సలు పడదు కదా, మరి నా దగ్గరకు వచ్చి నువ్వెందుకు అడుగుతున్నావు అని యేసుక్రీస్తు వారిని అడుగుతుంది. తర్వాత ఇంకేమనుంది అక్కడ? ఏలయనగా ఎందుకు అడుగుతున్నావు? ఎందుకనంటే ఎందుకు అడుగుడు అంటున్నాడంటే ఏలైనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. అంటే వీరిద్దరికి పొత్తు కుదిరేది కాదు. ఎవరికి? యూదులకు సమరయులకు. అందుకనే ఈ యూదులు అయిన ఆ ధర్మశాస్త్రోపదేశకుని ఉదాహరణగా యూదుని తీసుకోలేదు. చూడండి, ఎవరిని తీసుకున్నాడు? సమరయని తీసుకున్నాడు. ఇప్పుడు లూకా సువార్తకు వద్దాం. లూకా సువార్త 10వ అధ్యాయం 34 వచ్చిందని ఆలోచించేద్దాం. 33 ఏమంటున్నాడు? అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోవచ్చు, అతడు పడి ఉన్న చోటుకు వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసము పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించుకుని ఒక తీసుకొని పోయి అతన్ని పరామర్శించెను. ఏం చేశాడంట ఒక సమరయుడు? అంటే ఫస్ట్ ఎవరు వచ్చారు? యాజకుడు వచ్చాడు. అంటే దేవుని గురించి బాగా తెలిసిన వ్యక్తి, బాగా ధర్మశాస్త్రాన్ని గురించి బాగా తెలిసిన వ్యక్తి వచ్చాడు. ఎవరు? ఒక యాజకుడు వచ్చేసరికి తను చూస్తే ఏం చేశాడు? పక్కకు తప్పుకొని వెళ్ళిపోయాడు. రెండోసారి ఎవరు వచ్చారు? లేవిడి వచ్చాడు. అతడు ఏమైనా అతను తీసుకుని జాగ్రత్తలు చెప్పాడు ఏమైనా చూశాడంటే అది చేయలేదు. ఆయన కూడా పక్కకి వెళ్ళిపోయాడు. ఎవరు వచ్చారు ఇప్పుడు? సమరయుడు వచ్చాడు. సమరయుడు వచ్చి ఏం చేశాడు? ఇప్పుడు అతను తీసుకుని వచ్చి అతని గాయములు కట్టి కడిగి ఒక పూటికాలో కూడి వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళిపోయాడు. అతను అంటే ఏం చేశాడు అక్కడ? అతని దగ్గర పెట్టేసి నువ్వు తిని చూసుకో అని ఒక ఇంటి దగ్గర అప్పగించి వెళ్ళిపోయాడు. ఎవరు? ఒక సమరయుడు. ఈ ఉపమానాన్ని చెప్పిన తర్వాత యేసుక్రీస్తు ఏం అడుగుతున్నాడంటే అతన్ని,
తీసుకుని పోయి అతను పరామర్శించెను. మరునాడు అతను 2 దేనారములు తీసి ఆ పూట కూలవానికి ఇచ్చి ఇతని పరామర్శించుము, నీవింకేమైనను ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చెదనని అతనితో చెప్పాను. ఇది ఉపమానం కదా. యేసుక్రీస్తు వారు అతనితో చెప్పిన తర్వాత కాగా ఇప్పుడు అంటున్నాడు ఉపమానం చెప్పి కాగా తర్వాత వచ్చినాం. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు వాడాయనని నీకు తోచుచున్నది అని యేసు అడిగారు. ఇప్పుడు ఎవరిని? ధర్మశాస్త్రోపదేశకుని. అసలుకి ఈ ఉదాహరణ, ఈ ఉపమానం చెప్పేసరికి కంపల్సరిగా ఒప్పుకోవాలి. ఎవరిని? అప్పుడు అందరూ కూడా యూదులు అనగానే వారికి ఒక గర్వం ఉండేది. మాకే జ్ఞానాన్ని తెలుసు, మాకన్నే జ్ఞానం ఎవరు లేరు అని ఆలోచనతో. కానీ సమరయుల్ని వాళ్ళకి ఎంత జ్ఞానం ఉన్నా సరే తక్కువగా చూసేవారు. అందుకని యేసుక్రీస్తు వారే చనిపోయిన తర్వాత ఒక తెర చినిగిపోయింది కదా దేవాలయంలో. ఎందుకు? మొత్తం కూడా సమానమే కదా, అందరూ సమానమే ఇప్పటి నుంచి కదా. ఏ కులం లేదు, అందరూ సమానమే. అందుకనే ఎవరిని తీసుకొస్తారు? వాళ్ళకి సంబంధించిన వ్యక్తి, అతని అంటే సరిపోని వ్యక్తిని తీసుకుని వస్తున్నాడు ఇక్కడ, సమరయుణ్ణి కదా. చూద్దాం. రైట్. ఇక్కడ కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురులో ఎవడు పొరుగువాడు ఆయనని నీకు తోచుచున్నదని ఆయన యేసుని అడగగా అతడు ఇప్పుడు ఇంక చచ్చినట్టు ఎవరు అనాలి చెప్పండి? ఇక సమరయుడు అనాలి కదా. సమరయుడు అని అన్నాడా, వేరే పేరుతో పెట్టి పిలిచాడో మనం ఆలోచించేద్దాం. చూద్దాం. అక్కడ అతడు అడగగా యేసు అడగగా అతని మీద జాలిన పడిన వాడే అని, అతని మీద జాలి పడిన వాడే అంటే సమరయులు అనే మాట మాట్లాడడానికి కూడా అతనికి ఇష్టం లేదు. చూడండి, ఆయన ఉపమానంలో అతడని సంబోధించాడా, సమరయుడని సంబోధించాడు యేసుక్రీస్తు వారు? సమరయుడనే కదా. మళ్ళీ ఇతను కూడా ఏమనాలి అప్పుడు? సమరయుడనే అనాలి. కానీ ఏమంటున్నాడు? అతని మీద జాలిపడిన వ్యక్తి. అంటే ఎంత వాళ్ళిద్దరి మధ్య ఉందో మనం ఆలోచించాలి. అసలు ఒప్పుకోవట్లేదు చూడండి. సమరయుడు అని ఆ మాట పలకడానికి కూడా ఇష్టపడట్లేదు. అందుకని ఏమంటున్నాడు? యేసు అడుగు అతని మీద జాలిపడిన వాడే ఆయనను అనేను, జాలిపడిన వాడే పొరుగువాడు అని అతను ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఒప్పుకున్నాడా? తర్వాత ఏమంటున్నాడు? అందుకు యేసు నీ వెళ్ళి అలాగే చేయమని అతను చెప్పేశాడు. ఎవరు పొరుగువాడు అన్నందుకు ఎంత క్లాస్ ఇస్తున్నాడు చూడండి. ఇక్కడ ఫస్ట్ సైలెంట్గా ఒక మాటకు మాట వచ్చేసింది, సైలెంట్ అయిపోయింది. కానీ ఎలాగ అడిగాడంట? నేను జ్ఞానాన్ని కనపరుచుకోవాలి అనే ఆలోచనతో అడిగినందుకు ఒక ఉపమానాన్ని చెప్పి ఎవరు నీ పొరుగువాడు అన్నప్పుడు సమరయుడు అని ఒప్పుకున్నాడు. రైట్. ఇది ఉపమానం కదా. రైట్. ఇప్పుడు ఆ యొక్క ఒక మనుషుడు ఏ విధంగా అయితే మరి దొంగల స్థితిలో దెబ్బలు తిని బాధపడి చనిపోయే స్థితికి వచ్చాడో ఇప్పుడు అలాగే ఇప్పుడు ఆత్మీయంగా ఆలోచించేయాలి మనం. ఇప్పుడు మనము కూడా దొంగల చేతులు చిక్కబడలేదా? ఎవరు ఆ దొంగలు? అపవాది. అవునా? అపవాదనే దొంగల చేతిలో మనం చిక్కబడినప్పుడు ఒక మంచి సమరయుడు వచ్చాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభులు వారు. ఆయన ఏ విధంగా అయితే ఒక సమరయుడు వచ్చి శారీరకంగా అక్కడ ఉపమానంలో ఒక సమరయుడు వచ్చి అతను కట్లు కట్టి అతను బాధను కనుగొని ఒక ఇంటి వానికి అప్పగించి అతను బాగా చూసుకోమని ఒక వ్యక్తిని చెప్పి ఎంత జాగ్రత్తగా చూసుకున్నాడో, రక్షించాడో, అలాగే మనం కూడా దొంగల బాధలో అంటే ఎవరు అపవాది చేతిలో పడి పాపం చేతిలో ఉన్న మనలను రక్షించడానికని ఒక మంచి సమరయుడిగా ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు పరలోకం నుంచి భూమి మీదికి వచ్చాడు. ఆత్మీకంగా ఆలోచించాలి మనం. ఎందుకంటే యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడంటే ఆత్మీకంగా కూడా మాట్లాడుతుంటాడు. అవునా?
అంటే ఇప్పుడు ఎవరు సమరయుడు ఇక్కడ ఆత్మికంగా ఆలోచన చేస్తే? యేసుక్రీస్తు వారు. అలాగే ఇప్పుడు మనము కూడా గాయపడిన, పాపములో పడిన వారిని రక్షించే వారు కూడా ఎవరు? ఇప్పుడు మనము కూడా సమరయులమే. అవునా? సమరయులం కదా మనం కూడా. అంటే ఒక వ్యక్తిని, పాపంలో ఉన్న వారిని, నశించిపోయిన వారిని రక్షించడానికి ఆనాడు జనరల్గా ఆత్మీయ శారీరకంగా ఆలోచన చేస్తే ఒక సమరుడు వచ్చాడే, అలాగే మనల్ని రక్షించడానికి పరలోకం నుంచి యేసుక్రీస్తు వాడు ఒక మంచి సమరుడు వచ్చాడు. అలాగే ఎలాగైతే మనల్ని రక్షించాడో అలాగే మనం కూడా వాక్యం చేపట్టుకొని నశించిన దాన్ని వెతక రక్షించి అందరూ పరలోకాన్ని చేర్చాలని ప్రయాసపడుతున్నామే, మనము కూడా సమరులేమే. అవునా? అందుకనే మీరు అనేక మందిని శిష్యులుగా చేయుడి అంటున్నాడు. అవునా? మరొక బైబిల్లో ఒక మాట ఉంది, ఆ మాటను ఆలోచించేద్దాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 20వ వచనాన్ని ఆలోచించేద్దాం. సామెతల గ్రంథం. తన పొరుగువాని తిరస్కరించువాడు, తన పొరుగువాని తిరస్కరించువాడు పాపము చేయవాడు. పాపము చేయవాడు. ఇప్పుడు పొరుగువాడు అంటే ఎవరని మనకు అర్థమైంది. ఇప్పుడు బాగా ఆలోచించాలి. మన పొరుగువాడు ఎవరు అని మనకు అర్థమైంది. ఇప్పుడు ఎవరైతే, బాగా ఆలోచించాలి, ఎవరైతే పాపములో పడి ఉన్నవారు ఉంటారో, అపవాది చేతిలో చిక్కబడి ఉంటారో వారే మన పొరుగువారు. వారిని రక్షించడానికని ఆ సమరుడు ఏ విధంగా అయితే వచ్చాడో వీళ్ళని రక్షించడానికని దేవుడు మనల్ని ఒక సమరయులుగా చేస్తున్నాడు. అందుకనే ఇక్కడ చెబుతూ సమరయుల్ని దూషిస్తే ఏమంటాడు? చదవండి అక్కడ అదే వచనంలో. తన పొరుగువారిని తిరస్కరిస్తే పాపము చేయువాడు. అంటే మనం సమరయులుగా ఉంటున్న మనము పొరుగువారు ఎవరు అని అంటున్నాడు ఇక్కడ? పాపంలో ఉన్నవారు, పాపంలో పడి ఉన్నవారు మనకు పొరుగువారు. వారిని రక్షించడానికనే మనం బయలుదేరాలి. మనం సమరయులు ఇప్పుడు మనం కూడా. అవునా? ఇంకేమంటున్నాడు? మరొక మాటను చూడు, ఆలోచించేది. ఇదే సామెతల గ్రంథం 24వ అధ్యాయం 11వ వచనం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 11. చావునకై పట్టుబడిన వారిని, చావునకు పట్టబడిన వారిని నీవు తప్పించుము. నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా అంటున్నా. మనకు క్వశ్చన్ వేస్తున్నాడు ఇప్పుడు. మనం ఏం చేయాలంటున్నాడు ఇప్పుడు? చావుకు దగ్గరవుతున్న వారిని. ఏ చావు దగ్గరవుతున్న వారిని? ఏ చావు? ఏ మరణం? రెండవ మరణం. ఆ మరణానికి వెళ్ళుకోకుండా ఉండాలంటే మనం, అందుకని శిష్యులకు చెప్తున్నాడు కదా, మీరు సర్వలోపునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. మీరు సమరయులు. ఇప్పుడు మీకున్న పని అది. యేసుక్రీస్తు ఏ విధంగా అయితే మంచి సమరయుడిగా వ్యక్తికి అక్కడ జనరల్గా ఆత్మీయంగా కాకుండా శారీరకంగా ఆలోచన చేస్తే ఒక మంచి సమరయుడిగా వచ్చి ఒక వ్యక్తిని మరి రక్షించాడు, అలాగే యేసుక్రీస్తు వారు మనల్ని కూడా రక్షించాడు. అలాగే మనం కూడా ఏం చేయాలి? ఇప్పుడు ఇతరులను రక్షించాలి. మనకున్న పని. అందుకని మనం కూడా ఇతరులు ఏం చేయాలి? శిష్యులుగా చేయాలి. అవునా? కాబట్టి ఈ ఉపమానంలో ఉన్న అర్థం ఏంటంటే, అక్కడ ఉపమానం చెబుతూ మనకు కూడా ఒక విషయాన్ని బోధిస్తున్నాడు కదా. మనం కూడా సమరుల వాక్యాన్ని తెలుసుకున్న మనం కూడా సమరులేమే. మనం కూడా ఏం చేయాలి? దొంగల చేతిలో బాధపడుతున్న వారిని ఆనాడు రక్షించినట్టుగా మనం కూడా అపవాదాన్ని దొంగ చేతిలో పడిన వారిని మనం రక్షించే బాధ్యత ఒక క్రైస్తవునికి దేవుడు ఇచ్చాడు. కాబట్టి పొరుగువాడంటే ఎవరు అని అనగానే మనం ఏ ఆలోచించాలి? ప్రమాదంలో పడిన వ్యక్తే పొరుగువాడు. ఆ పొరుగువాడిని రక్షించడానికని ఒక మంచి సమరయుడిగా మనం బయలు వెళ్ళాలి. వాక్యాన్ని చేపట్టుకొని వెళ్ళాలి. కాబట్టి మనం ఈరోజు దేని గురించి మనం ధ్యానించుకున్నామనంటే ఒక మంచి
సమరయుడు. అర్థమైందా? ఎందుకు ఉపమానాన్ని చెప్పాడు అక్కడ? ఎందుకు చెప్పవలసి వచ్చిందని అంటే అక్కడ ఒక సమరయుడు యొక్క ఉపమానం ఎందుకు చెప్పాడు యేసుక్రీస్తు వారు అంటే, అక్కడ ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి అడిగాడు, ఎవరు నా పొరుగువాడు అని అంటే, ఉపమానం చెప్పి ఎవడు పొరుగువాడు నీకేమనిపిస్తుంది అని అంటే, అక్కడ రక్షించిన వాడు సమరయుడే అని అంటున్నాడు అక్కడ కదా. జాలిపడి రక్షించిన వ్యక్తే సమరయుడు అంటున్నప్పుడు, ఇప్పుడు ఆత్మీయంగా ఆలోచన చేస్తే మనకు సమరయుడు ఎవరు? యేసుక్రీస్తు వారు. అలాగే మనకు కూడా సమరయులు కదా. యేసుక్రీస్తు యాజకుడు కదా, యాజకుడే. అందుకని మనల్ని కూడా దేంతో పోలుస్తున్నాడు? మీరు రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనం అంటున్నాడు కదా. ఆయన సొత్తైన ప్రజలమై ఉన్నాము మనం. సొత్తైన ప్రజలుగా సమరులుగా ఉంటున్న మనము మనకిస్తున్న పని ఏంటో తెలుసా? సువార్తను ప్రకటించడం, నశించిన దానిని. ఎందుకంటే అపవాదిగాడు కూడా ప్రకటిస్తున్నాడు, వాడు కూడా సువార్త. అవునా? వాడు కూడా వేషం వేసేసుకున్నాడు ఇప్పుడు. ఎలాంటి వేషం? గొర్రె చర్మం కదా, గొర్రె చర్మం. అందుకని వాడిని కూడా దేంతో పోల్చాడు దేవుడు? వేకువ చుక్క. మన నిన్న శుక్రవారం యేసుక్రీస్తు అని ఒక చుక్కతో పోల్చబడింది తెలుసా ప్రకటన గ్రంథంలో? అవునా? ఏమైనా చుక్క, ఎలాంటి చుక్కతో పోల్చబడింది చూద్దాం మాట కూడా చివరిగా. ప్రకటన గ్రంథం నిన్న మనం చదువుకున్నాం కదా మన శుక్రవారం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ విషయంలో ఏమైనా చెప్పబడుతుంది చూద్దాం మాట మొత్తం కూడా. సంఘముల కోసరము ఈ సంగతులను గురించి మీలో సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన, ఇక్కడ యేసుక్రీస్తు దేంతో పోలుస్తున్నాడు తెలుసా? ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. అంటే యేసుక్రీస్తు వారు కూడా ఎవరు? చుక్క అని సంబోధించబడింది. వేకు చుక్క, ప్రకాశించే చుక్క, వెలుగునిచ్చే చుక్క. అలాగే అపవాదం కూడా దేంతో పోల్చాడు? అలాగే పోల్చాడా? అంటే డూప్లికేట్ ఏంటో మనకు అర్థం కావాలి, తెలుసుకోవాలి. కాబట్టి జాగ్రత్త పడాలి. కాబట్టి మనకిచ్చిన పని ఏంటి ఇప్పుడు? వాక్యాన్ని, సువార్తను ప్రకటించు వారందరూ ఎవరో తెలుసా? సమరయులు. కాబట్టి ఈ మాటను మన మనసులో భద్రం చేసుకొని మనం కూడా మనకిచ్చిన బాధ్యతను మనం మరవకుండా ఒక మంచి సమరయులుగా మనం కూడా సువార్తను మనం ప్రకటిద్దాం, వెదజల్లుదాం. రైట్, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం విన్న వాక్యాన్ని బట్టి. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ యొక్క ఘనమైన, శ్రేష్టమైన, అతి పరిశుద్ధమైన నామం నాకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. తండ్రి, ఇంతవరకు కూడా ఒక ఉపమానాన్ని మాకు వివరించారు. అంతను బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు ఎన్నో ఉపమానాలు తండ్రి మాకు నేర్పించారు. ఆ ఉపమానంలో ఎన్నో సందేశాలు దాగి ఉన్నాయి అనే విషయాన్ని తండ్రి మాకు నేర్పించినందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాం నాయనా. తండ్రి, ఆనాడు యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి ఒక మంచి సమరులుగా మా గురించి ప్రాణం పెట్టాడు. అలా కూడా మేము కూడా తండ్రి మా సహోదరులు, మా పొరుగు వారి నిమిత్తం తండ్రి మేము కూడా ప్రాణం పెట్టబద్దులు ఉన్నారని మాకు సెలవిచ్చారు. అలాగే మేము కూడా తండ్రి మా సహోదరుల గురించి, మా యొక్క పొరుగు వారి గురించి, నశించిన వారి గురించి తండ్రి కష్టపడటకు తండ్రి మా యొక్క శరీరాన్ని నిమిత్తం, మాకు ఆత్మ నిమిత్తం తండ్రి కష్టపడటకు కృప దయచేయమని వేడుకొనొచ్చు. విన్నవాక్యాన్ని మా హృదయం మన పలక మీద రాసుకొని ఎల్లప్పుడూ దాన్ని ధ్యానించుకుంటూ మేము బలపడటకు కృప దయచేస్తారని ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో వేడుకొనుచున్నాము తండ్రి.